కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో గిరి గ్రామాలకి మహర్దశ పట్టిందని చెప్పొచ్చు. స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ నేటికి కూడా ఈ ప్రాంతంలో విద్యుత్ సౌకర్యమే లేనటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారి చొరవతో సుమారు 9.6 కిలోమీటర్ల మేర 217 పోల్స్ వేసి ఈ గిరిశిఖర గ్రామానికి విద్యుత్ కాంతులు నింపినటువంటి ఘనత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి దక్కిందని చెప్పొచ్చు. చూడొచ్చు మనం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఫీడర్స్ ఏదైతే పూర్తిగా గిరిశిఖర గ్రామానికి వచ్చేందుకు పోల్స్ కూడా ఏర్పాటు చేసి పోల్స్ ద్వారా కరెంట్ ఈ ఊరికి రప్పించడం జరిగింది. ఇక్కడే ఏదైతే పవర్ ప్లాంట్కి పవర్ వచ్చేందుకు కూడా ఫీడర్స్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఫీడర్స్ ద్వారా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి 5 లైట్లతో పాటుగా ఫ్యాన్ తిరిగే సౌకర్యం కల్పించినటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. ఇదే అంశానికి సంబంధించినంత వరకు కూడా జనసేన పార్టీ సేవాదళ్ మాజీ ఇన్ఛార్జ్, అదేవిధంగా గిరిశిఖర గ్రామాల్లో తనకంటూ పవన్ కళ్యాణ్ గారికి తీసుకెళ్ళి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు పడేటటువంటి ఆవేదనని తీసుకెళ్లేటటువంటి వ్యక్తి అయినటువంటి సతీష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఎప్పుడు తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి ఈ అంశాన్ని? ఎలా స్పందించారు? ఈ రావడాన్ని ఎలా మీరు చూస్తున్నారు? ఏంటంటే ఇది గిరిజన ప్రాంతంలో రెంపెల్లి పంచాయతీ గూడెం గ్రామంలో అంటే అనేక ఏళ్ళుగా 78 సంవత్సరాలు మనం వైజాగ్లో బతుకుతున్నాం. అక్కడేమో ఇక్కడ ఉండే వనరులు వాడుకొని మనకు అక్కడ విద్యుత్ కాంతులు వస్తున్నాయి. అటువంటి వనరులు వాడుతున్న ఈ క్రమంలో గిరిజన ప్రాంతంలో వీళ్ళు మహా అంటే ఒక 40 మంది ప్రజలు కూడా జీవించరు. పిల్లలకి సౌకర్యం లేదంటే నేను ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే గిరిజన గ్రామాల్లో అంటే సౌకర్యాలు ఏమంటాం కానీ అసలు పవర్ లేదంటే చాలా అప్పుడు ఆలోచించి ఈ గిరిజన ప్రాంతానికి వద్దామని చెప్పేసి వస్తే దీనికి ఆనుకొని అంటే 20,000 కోట్లతోటి కోస్టల్ కారిడార్కి సంబంధించిన రోడ్డు నిర్మిస్తున్నారు. ఆ రోడ్డు నిర్మించే క్రమంలో రాయ్పూర్ అండ్ వైజాగ్ రోడ్డు నిర్మాణ క్రమంలో ఎంతో మట్టితోటి అక్కడ రోడ్లు వేస్తున్నారు. కనీసం ఈ గ్రామానికి ఒక 7-8 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ గ్రామానికి వేయట్లేదంటే అడిగితే అవుతుంది కావట్లేదనండి. ఎన్నో గవర్నమెంట్లు వెళ్ళే 78 సంవత్సరాలు అయింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రజలకి నేను పాదయాత్రగా వచ్చాను. నేను జూలై 23వ తారీఖు వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే అంటే పిల్లలు చదువుకోలేకపోవడం, ఎందుకు అమ్మా అంటే మాకు విద్యుత్ లేదు, నైట్ అయితే మేము చాలా ప్రాబ్లమ్స్లో క్రియేట్ అవుతున్నాం. అంటే చాలామంది చనిపోయినా కానీ ఎటువంటి వాళ్ళకి విద్యుత్ కాంతి లేకుండా కిందికి వెళ్ళాలంటే కూడా ఆ పంచాయతీకి వెళ్ళాలంటే అది 7 కిలోమీటర్లు, ఇటు నుంచి అలా తిరిగి వెళ్ళాలంటే ఒక 12 కిలోమీటర్లు వస్తుంది. ఆ మండల కేంద్రంకి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, దరిదాపు ఒక 30-40 కిలోమీటర్లు వస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్న ఈ గ్రామానికి ఏ విధంగా మనం సాయం చేయగలమని చెప్పేసి అప్పుడు మేము ఆలోచించి మా ఫౌండేషన్ ద్వారా ఈ ఏదైతే ఉన్నాయో గిరిజన గుడిచెలు కానీ ఇవన్నీ ఉన్నాయో ప్రాంతానికి సంబంధించి కుటుంబాలకి మేము ఒక 40 సోలార్ ల్యాంప్స్ ఇచ్చామండి. ఈ సోలార్ ల్యాంపుల వల్ల అయినా సరే సాయంత్రం వీళ్ళు కనీసం ఆ ల్యాంపుల ద్వారా అయినా తీసుకుంటారని చెప్పేసి అప్పుడు నేను ప్రభుత్వ అధికారులకి అందరికీ తెలియజేయడం జరిగింది. ఇక్కడ పాడేరు ఐటీడీఏ సంబంధించింది కలెక్టర్ గారికి అలా తెలియజేసిన తర్వాత ఒకసారి పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం టూర్ వచ్చినప్పుడు కూడా స్వయంగా వారికి కూడా ఈ సమాచారాన్ని ఈ వీడియోస్ అన్ని చేసి వారికి పంపించడం జరిగింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే ఇక్కడ కదిలికి వచ్చిన తర్వాత కొంతమంది అధికారులు అనడం ఏంటంటే ఇక్కడ వెళ్ళడానికి కూడా రూట్ లేదు, ఎండాకాలమో లేకపోతే ఎప్పుడో చూసుకునే ఏడ్చలేని కొంచెం అది ఉంటే కొంచెం వెనక నుంచి కూడా మేము చాలా ప్రోత్సహించి వాళ్ళని కూడా సార్ అలా కాదండి ఫస్ట్ వాళ్ళకి వేయాల్సిందని మేము అభ్యర్థించడం, వాళ్ళందరికీ లెటర్లు పెట్టడం జరిగింది. పెట్టిన వెంటనే చాలామంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించడం, వెంటనే ఇక్కడ అధికారులు కూడా వెంటనే స్పందించి ఇంత దూరం ఉన్న ఈ ప్రాంతానికి వేయడం వల్ల ఈ రోజున వెలుగులు నింపారు. అది కూడా కార్తీక మాసం టైంలో కార్తీక వెలుగులు గిరిజన గ్రామాల్లో వెలుగులు నింపడం శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అందున ఏంటంటే ఎవరైతే ఈ బాధలు పడుతున్నారో గిరిజన పడుతున్నారో వీళ్ళందరికీ ఒకే వేగుచుక్కలాగా ఆయన ఈ రొంపెల్లి పంచాయతీ గూడెం గ్రామమే కదండి, ఇంకా గ్రామాలు ఉన్నాయి, ఇంకా తాగునీటి సౌకర్యం అందించాలి ఈ గ్రామానికి. అలాగే ఈ గ్రామానికి అనేక సౌకర్యాలు కల్పించాలి. ఇప్పుడిప్పుడే స్కూల్ టీచర్స్ వస్తున్నారు, ఇప్పుడిప్పుడే అంగన్వాడీ వస్తున్నారు, ఇప్పుడిప్పుడే ఇంకా ఈ ప్రభుత్వ యంత్రాంగం కదులుతుంది. ఈ గ్రామం ఆల్రెడీ ప్రపంచానికి తెలిసింది. కాస్త దూరం మీరు చూశారు కదా ఎంత దూరంలో మనం హైవే దగ్గర నుంచి ఇక్కడి వరకు వచ్చాము. హైవే ఏమో చాలా అందంగా ఉంది, ఇక్కడ వీళ్ళ ప్రాంతానికి సంబంధించింది ఏమో చాలా దారుణంగా ఉండేసరికి ఇప్పుడు మేము కూడా మా ఫౌండేషన్ ద్వారా మేము సేవాదళ ఇన్ఛార్జిగా నేను స్పందించి
పవన్ కళ్యాణ్ గారికి చేరవేయడం, వెంటనే ఇమ్మీడియట్లీ వారి కార్యాలయం కూడా చాలా స్పందించి వెంటనే ఏర్పాటు చేయడం. ఈ ఫీడర్స్ కూడా అంతకుముందు ఏర్పాటు చేసిన పాడైపోయినాయి, కానీ ఈ ఫీడర్స్ వల్ల దరిదాపుగా వారికి ఎంత ఇది ఉన్నా కానీ ఎప్పటికీ ఈ గ్రామంలో పవర్ పోని గ్రామం కింద ఇది ఉండాలని, అలాగే ఈ గ్రామానికి త్వరలో రోడ్లు కూడా రావాలని, అలాగే మంచినీటి సౌకర్యం అందించాలని, గ్రామానికి సంబంధించిన ఆరోగ్య కేంద్రం ఒకటి ఏర్పాటు చేయాలని, మిగతా ఈ ప్రాంతాన్ని బాగా ఆదుకోవాలని ప్రభుత్వం తరఫున, అలాగే ప్రభుత్వం తరఫున కూటమి ప్రభుత్వం తరఫున శ్రీ నరేంద్ర మోడీ గారికి, అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కూటమికి బలమైన శక్తిగా ఉన్న మా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. గిరిజన గ్రామాన్ని ఆదుకున్నందుకు మా తరపున, మా యొక్క జనసైనికుల తరపున, మా యొక్క ఇక్కడ గిరిజన సేనల తరపున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈ సొసైటీకి సంబంధించిన ఫౌండేషన్ అధికారులు ఉన్నారు, చెప్పండి సార్, ఎలా ఫస్ట్ స్టార్టింగ్ అప్రోచ్ ఎలా అయ్యారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఈ గ్రామానికి ఎంతో విద్యుత్ కాంతులు నింపేందుకు కృషి చేసినటువంటి పరిస్థితి సతీష్ గారు కానీ ఎలా అనిపించింది ఇప్పుడు మీకు? నమస్తే అండి, నా పేరు ఎన్నింటి రమేష్ అండి. సోషో ఎకనామిక్స్ ఫౌండేషన్ ద్వారా మాకు జూలై మొదటి వారంలో విషయం తెలిసిందండి. విషయం తెలిసేసరికి మనము మా ఫౌండేషన్ ద్వారా ఒకసారి జూలై 23వ తారీఖున మేము రావడం జరిగిందండి. జూలై 23వ తారీఖున జరిగి మా ఫౌండేషన్ చైర్మన్ మేము అందరూ వచ్చి ఇక్కడ మాకున్న పరిధిలో ఒక 40 సోలార్ ల్యాంపుల వరకు వీళ్ళకి అందించడం జరిగిందండి. జరిగిన తర్వాత ఇక్కడ పరిస్థితి మా కళ్ళ ద్వారా చూసామండి. మేము విశాఖపట్నం సిటీలో ఉన్నాం కాబట్టి మాకు చాలా సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ సౌకర్యాలు లేవని మేము గ్రహించిన తర్వాత ఫౌండేషన్ తరపున ఇప్పుడు ఎవరైతే మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అనే మనం మెయిల్స్ ద్వారా, అదేవిధంగా మనకి లెటర్స్ ద్వారా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళు నిజంగా కూటమి ప్రభుత్వం రియాక్ట్ అయ్యారండి. గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం తేడా ఏంటంటే, మేము చెప్పిన జూలై 23వ తారీఖున జరిగిన తర్వాత ఒక వారంలో మొత్తం విషయాన్ని ప్రపంచానికి అనేక పేపర్లో కూడా విషయం వచ్చింది. ఫౌండేషన్ తరఫున మేము చేసినవన్నీ కూడా ఇదే విషయం మనకి ప్రభుత్వానికి చేసామండి, తెలియజేసాం. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారండి. రియాక్ట్ అయ్యి మీరు చూస్తున్న ఏదైతే ఈ లైట్లు కానీ, ఈ ల్యాంప్స్ కానీ, అదేవిధంగా స్తంభాలు కానీ నిజంగా ఆయన చొలవే. ఆయన అంటే సో దీన్ని బట్టి ఇది కూటమి ప్రభుత్వం అనేది మనం ఎవరైనా మన ప్రాబ్లం తెలియజేస్తే వాళ్ళు నిజంగా చేసి పెడతారండి అనేది ఒక ఉదాహరణ అండి. అదేవిధంగా ఈ గ్రామం ఏదైతే రోంపల్లి పంచాయతీకి వస్తుంది, అనంతగిరి మండలం, సో ఇది నాన్ షెడ్యూల్ ఏరియా అండి. యాక్చువల్గా ఈ నాన్ షెడ్యూల్ ఉన్న ఏరియా కొన్ని ఏరియాలు డెవలప్ అయ్యాయి, కానీ ఈ ప్రాంతం గూడెం గ్రామం అనే ఉందని ప్రపంచానికే తెలియదండి. ఈ నాన్ షెడ్యూల్ ఏరియాలో అప్పుడు ప్రభుత్వం మార్చినప్పుడు కొంత ప్రాంతం ఈ పర్యాటకంగా డెవలప్ చేశారు. ఈ ప్రాంతం కూడా డెవలప్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. ఇందాక మీకు విషయం తెలిసినట్టుగా రాయ్పూర్ టు విశాఖపట్నం వెళ్ళే ఎక్స్ప్రెస్ హైవే నియర్ బై 2 కిలోమీటర్స్ ఉందండి. ఇక్కడ ఎంత బాగా డెవలప్ చేయొచ్చు అంత బాగా డెవలప్ చేయొచ్చండి. సో ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం వారు దృష్టి పెడితే ఇక్కడ కూడా వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని మా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ అండి. ఇదైతే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఈ ప్రాంతంలో వెలుగులు నింపినటువంటి పరిస్థితి అయితే చూడవచ్చు.